కూతురుతో కూడా నాపై తప్పుడు ప్రచారం చేయించారు. నా కుమార్తెకి ఎప్పుడైతే పెళ్ళైందో ఆనాడు నుంచి తను నా ఆస్తి కాదు, నా కుమారుడు మాత్రమే నా ప్రాపర్టీ. నా కుమార్తెతో నా గురించి మామగారు, జనసేన నాయకులు నా గురించి తప్పుగా మాట్లాడించారు. నా కుటుంబంలో చిచ్చు పెట్టిన వ్యక్తికి ఆ భగవంతుడే శిక్ష విధిస్తాడు. నేను భయపడే వ్యక్తిని కాదు, భయపడేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు, నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను. అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి, పెళ్ళి అవ్వనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. అయ్యా కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెత్త, కానీ నా కూతురు చేత పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారండి. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను, అది తిరగలేదు. ఎవరు బెదిరించినా కూడా ఎదుర్కోను. పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం నాకు చేత కాదు. కూతురు చేత, ఈగురు చేత, ఈగురు కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను. ఎవరో మహానుభావుడు చిచ్చి పట్టినకి ఆలోచించి